శుభాకాంక్షలు. ఇప్పుడు సమావేశాన్ని వారి యొక్క సందేశాన్ని ఇచ్చిన తర్వాత మిగిలిన వారు కూడా తప్పకుండా మీ యొక్క సందేశాన్ని ఎదురుగా మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. 49 దాటి మన 80లోకి 79 దాటి 80లోకి ప్రవేశించామండి స్వాతంత్ర దినోత్సవంగా. అయితే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనకి ఇదే ఫస్ట్ టైం డిఎం గారు లేకుండా తీసుకున్నది, కానీ బాధాకరంగా ఉన్నది. మరి స్టార్ని కాగేశాను, రాలేదు. నన్ను నడిపించామన్నారు. మీ తోటి కార్మికులందరూ నాకు సహకరించి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు వందనాలండి. అయితే చిన్న సందేశం ఉంది నా దగ్గర, చదువుతానండి. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలు త్యాగం చేసి మనకు చేతిని అందించారు. ఆ మహనీయ త్యాగాలు సన్నిహించుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకుంటాం. స్వాతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, దేశం పట్ల మన బాధ్యతలు గుర్తించుకోవడం కూడా. దేశ అభివృద్ధి ప్రతి రంగంలోనూ తన వంతు పాత్ర పోషించాలి. ప్రజల నిత్య జీవితంలో ఎంతో అనుబంధం ఉన్న ప్రజా రవాణా సంస్థలో ఆర్టీసీది ఎంతో కీలకమైన పాత్ర. లక్షలాది మంది ప్రజలను ప్రతిరోజు వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో ఆర్టీసీ సేవలు ఎంతో ముఖ్యమైనవి. ఆధునిక సాంకేతిక వినియోగిస్తూ ఆర్టీసీని మరింత సమర్థవంతంగా సౌకర్యవంతంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయాలి. కొత్త బస్సులు, మెరుగైన ప్రయాణ సౌకర్యాలు, సకాలంలో సేవలు మరియు సురక్షితమైన రవాణా ద్వారా ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందాలి. ఆర్టీసీ అభివృద్ధి చెందితే ప్రజలకు మరుగైన రవాణా సౌకర్యం అందించడంలో పాటు సంస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రగతితో పాటు ఆర్టీసీ అభివృద్ధి కోసం కూడా మనం అందరూ ఐక్యంగా కృషి చేద్దాం. జై హింద్. ముత్యాలరావు గారు మాట్లాడుతూ కోరుతున్నాను. గట్టిగా చెప్తాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన ఎస్టీ గారికి, లలిత్ గారికి, తోటి సోదరిమలందరికీ కూడా, యూనియన్ నాయకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆగస్టు 15 అన్నది మనకి మంచి గర్వకారంగా చెప్పుకునే రోజు. ఎందుకంటే మనం చాలా కాలం వేరే వాళ్ళ దగ్గర బానిసత్వంగా బతికి మనం సొంతంగా తెచ్చుకొని ఆ రోజుని మనం ఎర్రకోట మీద జెండా ఎగరేసుకుని ఈ రోజును మొత్తం మన ఆల్ ఇండియా అంతా ఎగరేసుకుంటున్నాం అంటే మన పూర్వీకులు సాధించి ఇచ్చిన మన ఘనత. ఇది కంపల్సరిగా ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకోవాలంటే, మన పెద్దలు ఏం చేశారు, మనకి ఏం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఎంత ఇబ్బంది పడి ధన మాన ప్రాణాలు పోగొట్టుకుంటేనే కానీ ఈ రోజున మనం ఈ జెండా ఎగరేసుకోవడానికి హక్కుదారులను కాలేకపోయాం. అందు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ మహనీయులు స్మరించుకుంటూ మంచి మార్గాల్లో నడాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, చిన్న అవకాశం ఆర్టీసీ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఇందులోనే బతుకుతున్నాం.
అన్ని సంస్థలని పిటిసీల భాగం పోయింది. మన ఆర్టీసీల మట్టుకు మాత్రం ఇంకా కొద్ది గొప్ప జరుగుతుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మనకి తీసేస్తే పథకం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. ఏ ప్రభుత్వం వచ్చినా మనం పనిచేయాలి. ఈ రోజుని సుమారు 50 సీటింగ్ ఉన్న మన బస్సుల్ని ఇబ్బందికరంగా 130 మంది 120 మందిని ఎక్కించుకుని ట్రావెల్ చేస్తుంటే ఇంకా 1-2 టికెట్ వదిలేస్తుంటే డ్రైవర్ మీద కండక్టర్ల మీద కష్ట సాధింపులు చేసి బస్సు ఏదో 100 మందిని ఎక్కించుకుని వెళ్ళకపోతే దానికోసం శ్రామికుల మీద అలవాటు చేసి విధానం ఎంతవరకు కరెక్టో. ఆగస్టు 15 మొదలైంది, మళ్ళీ ఆగస్టు 15 సంవత్సరం అయింది. ఈ రోజు వరకు కొత్త బస్సు ఒకటైనా మనం కొనగలిగామా? మేడం, రవాణా సౌకర్యం మెరుగుపరచాలని అందరికీ ఉంది. మేము కూడా ఇంకా ఇప్పుడు రాజమండ్రి రూట్లో 3 బస్సులు పోయినాయి మన డిపో నుంచి. ఆ 3 బస్సులు భారం మేము మొత్తం, వేరే డిపోలు ఎవరు పోయారు కదా. ఇంకా మనకి చేసి రాలేదన్న ఆలోచన ఎందుకు చెప్తానంటే, మళ్ళీ ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి గుప్తంగా మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నాను. మనకైతే మట్టుకు మాత్రం కేసు అయితే రాలేదు. ఆగస్టు 15 జెండా ఎగరేసుకున్నాం తప్ప ఎప్పుడును. ఆర్టీసీలో మట్టుకు మాత్రం పరిభారం ఇంకా పెరిగింది. ఇంకా మనం ఎన్నాళ్ళు చూసినా రిటైర్ అయిన రిటైర్ అయిపోతుంది తప్ప, బస్సు వెళ్ళిపోతుంది తప్ప ఒక రిక్రూట్మెంట్ లేదు. ఆ ప్లేసులో వచ్చి జనం లేరు. ఆ భారం అంతా కూడా మనమే మోస్తున్నాం. దయచేసి అర్థం చేసుకుని, ఒక్క టికెట్ కోసం ఆపలేదని డ్రైవర్ కండక్టర్ల మీద తీసుకుని మేనేజ్మెంట్కి చిన్న ఉదాహరణ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మా ఉద్దేశం. మా బాధను కూడా అర్థం చేసుకోండి. ఇంత క్రితం 100 మంది ఒక్కోసారి బ్రేక్ కొట్టి ఒకసారి ఎక్సలేటర్ ఇచ్చి ఏదో వెళ్తుంది వీళ్ళు. ఇవాళ అవయవాలు అన్ని పనిచేసేటప్పుడు సాయంత్రానికి ఆ డ్రైవర్ కండక్టర్లు పడి బాధ అంతా ఇంత కాదు, వర్ణాచర్. ఎందుకంటే మేము పడుతున్నాం కాబట్టి దీన్ని పెద్ద మనసుతో మీరు డిప్యూటీ గారి దృష్టికో, ఈడీ గారి దృష్టికో, ఎండీ గారి దృష్టికో తీసుకెళ్ళి మేము కూడా మా సంఘం కూడా అందరికి చెప్పాం. ఎందుకంటే మా బాధ ఇది సార్, దయించి మా బాధలు గమనించి బస్సుల సంఖ్య పెంచండి. మీరు ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. అలాగే స్టాఫ్ సంఖ్య పెంచండి. అవుట్ సోర్సింగ్ దాన్ని ఎన్నాళ్ళు చేస్తాం సార్? మరి ఎవరో ఇచ్చిన విద్యను మనం అమలు జరుగుతుంది తప్ప రిక్రూట్మెంట్ చేయగలిగితే చాలా మంది కుర్రవాళ్ళు, చదువుకున్న కుర్రవాళ్ళు, విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని ఈ ఆగస్టు 15 రోజునైనా మంచి ఆలోచన చేస్తారని మేనేజ్మెంట్ మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు సెలవు ఇస్తాను. నారాయణ గారు, చాలా సంతోషం సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ శ్రీ వీర నారాయణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను అనౌన్స్ చేస్తాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్టీ గారికి, ఇక్కడ విచ్చేసిన స్టాఫ్ కి, గ్యారేజ్ స్టాఫ్ కి మరియు సెక్యూరిటీ వారికి, నా సహకార ఉద్యోగులందరికీ 50వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం 80 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఈ స్వాతంత్రం ఆషామాషిగా ఏదో నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు చేస్తే రాలేదండి. ఎందరో మహానుభావులు వారి ప్రాణాలు త్యాగం చేస్తే మనకి ఈ రోజున స్వాతంత్రం వచ్చింది. 80 ఏళ్ళ స్వాతంత్ర పరిపాలనలో మనం ఎన్నో ఒడిదుడుకులు చూసాం. ఒకప్పుడు పక్క దేశం మనకంటే బలంగా ఉండేది. నోట్ల రద్దు తర్వాత ఆ దేశం ఎక్కడుందో మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకు ఇది జరిగింది, ఈ సందర్భం ఈ అంశం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మన కరెన్సీని వాళ్ళని ముద్రించి దొంగసాటుగా మన దేశంలో చాలా మంది చేయడం ద్వారా మనం ఆర్థికంగా నష్టపోయాం. ఆ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడం కోసం వాళ్ళని ఈ నోట్ల రద్దు ద్వారా వాళ్ళకి అడ్డుకట్ట వేయడం వల్ల మనం ఈ రోజున మళ్ళీ ఆర్థికంగా బలంగా ఎదుగుతున్నాం. అలాగే ఒకసారి చూసుకుంటే ఈ 12 ఏళ్ల కాలంలో మన అభివృద్ధి 70 ఏళ్ల కాలం ఒక లెక్క అయితే, ఈ 12 ఏళ్ల కాలంలో ఒక లెక్క 10 సంవత్సరాల కాలంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు. గతంలో మన సైనికులకు సరైన వసతులు లేవు, మెరుగైన ఆయుధాలు లేవు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే కానీ మనం కాల్చలేని పరిస్థితి. ఈ రోజు నాడు అది లేదు. సైనిక వ్యవస్థకి పూర్తిగా మనం పవర్ చూడడం ద్వారా ఈ రోజు నాడు చైనా కానీ పాకిస్తాన్ కానీ మన వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడుతున్నారంటే కారణం బలమైన నాయకులు ఉంటే ఏదైనా సాధ్యమనడానికి ఇది ఒక ఉదాహరణ.
ఒక శ్లోకం ఉంది, అహింసో పరమో ధర్మ, ధర్మ ఎంత తదైక. కానీ ఇందులో సగం మాత్రమే చెప్తారు మనకి, అహింసో పరమో ధర్మ. అహింస అన్ని ధర్మాలకు అనేది ఉత్తమమైనది కానీ అది సగం చెప్పడం వల్ల మనం కూడా ఒకటి కొడుతుంటే పోలే అని క్షమించి వదిలేసాం. అలా 70 ఏళ్ళు అనుభవించాం. ప్రతి ఓడు మన భూభాగాన్ని ఆక్రమించి మన దేశం మీద దాడి చేసినాడే. మనకు స్వతంత్రం రాకముందు మన దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి మన దేశ సంపదనంతా దోచిపోయారు ముష్కరులు. అయినా సరే మనం ఏ దేశం మీద దండయాత్ర చేయని దేశం అంటే ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమే. మరి అటువంటి భారతదేశం బ్రిటిష్ కాలంలో మనం ఎన్నో అన్యాయాలు అక్రమాలకు గురయ్యాం. మన దేశ సంపదను దోచిపోయారు. మన ఉద్యమం ద్వారా ఈ రోజున మన స్వతంత్రం సంపాదించుకున్నాం. కొత్త ఇన్నోవేషన్ చేయాలంటే రాజకీయ ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాం. అనూహ్యంగా శాస్త్రవేత్తలు చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, అందరూ యాక్సిడెంట్ రూపంలోనే. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాలి, మన దేశం ఎదగకూడదు, ఎప్పటికీ వాళ్ళ కింద పెట్టులో ఉండాలి మనం. ఆ ఆలోచనతో కొన్ని దేశాలు డీప్ స్టేట్ అని మీకు దాని మీద అవగాహన ఉందని చాలా మంది తెలుసు. ఒక 3 దేశాలు కలిపి ఈ ప్రపంచాన్ని ఎలానని చెప్పి వాళ్ళ చెప్పు చేతలోనే ఈ దేశాన్ని ఎన్ని పెట్టుకోవాలని, ఇక్కడ మెడికల్ మాఫియా, ఆయుధాల మాఫియా, ఇలా ఇన్ని మాఫియాలు ఎన్ని వాళ్ళ చేతిలోని ఆలుగుప్పట్లో ఉంచుకొని అన్ని దేశాలని చిన్నచూపు చేసేది. ఈ రోజు ఆ దేశాలు కాదని మన స్వతంత్రం ఎదుర్కొంటే ఇప్పుడు కొన్ని కుతంత్రాలు జరుగుతున్నాయి. మీరు గమనించండి, మన దేశంలో ఇప్పుడు డిఆర్డీఓకి ఇస్రోకి నిధులు భారీగా సమకూరుస్తున్నారు. సైనిక వ్యవస్థ బలోపేతమైంది, బోర్డర్లన్నీ లాక్ చేశారు. కానీ ఒకే ఒక్క చోట 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి బోర్డర్ వేయడానికి వాళ్ళు సహకరించలేని కారణంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మన దేశానికి దొడిదారులు వచ్చిన వాళ్ళు సుమారుగా 6 కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. వాళ్ళందరూ ఇక్కడ అరాచకాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడ బోర్డర్ వేయడం కూడా జరుగుతుంది పనులు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించారు. మేక్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఉపాధి కల్పిస్తున్నారు. యువతలో ఉన్న స్కిల్స్ ని బయటకు తీసుకొస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ 2 లక్షలకు పైగా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీలు వచ్చిన, గతంలో స్టార్ట్అప్ కంపెనీలు లేవు. కానీ ఈ రోజు నాడు స్టార్ట్అప్ కంపెనీలు అంటే ఎవడైతే కొత్త ఇన్నోవేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తున్నారు. అందుకోసమే మనం హైడ్రోజన్ ట్రైన్ తయారు చేసుకున్నాం. వందే భారత్ ట్రైన్ పక్క దేశం వాడు మనకి 200 కోట్లు అడిగితే 100 కోట్లతోనే మనం ఇప్పుడు వందే భారత్ ట్రైన్ చేస్తే వాటికి ఎక్స్పోర్ట్లు వస్తున్నాయి. గతంలో ఆయుధాలు విదేశాల నుంచి కొనుక్కునేవాళ్ళు, ఈ రోజు స్వదేశంగా ఆయుధాలు తయారు చేసి విదేశాలకు అమ్మే స్థాయికి ఎదిగింది. అప్పట్లో 7,000 కోట్లు మాత్రమే ఆయుధాలు ఎగుమతి ఉంటే ఈ రోజు 40,000 కోట్లకు పైగా ఆయుధాలు. ఈలోపు అండర్ గ్రౌండ్ ట్రైన్స్ 6 లైన్స్ 4 లైన్స్ మొత్తం బోర్డర్ చుట్టూ హైవే లైన్స్ 190,000 కిలోమీటర్లు. అప్పట్లో 46,000 కిలోమీటర్లు ఉంటే ఈ రోజున 160,000 కిలోమీటర్లకి నేషనల్ హైవే వేసుకున్నాం మనం. మరి అలాగే ఇంకా గమనిస్తే కొత్త ఇన్నోవేషన్లు, బ్రహ్మోస్ మిసైల్స్ అని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్లు ఇవి మనం సొంతంగా తయారు చేసుకున్నాం. సొంతంగా డిఆర్డీఓ అనుబంధంతో మనం డ్రోన్ ఆయుధాలు. ఈ రోజు నాడు ఒక్కటే గమనించండి, గతంలో మన సైనికులు చంపుతుంటే ఏమి చేయలేని పరిస్థితి. కానీ పోలవరం ఘట్టంలో మన సైనికులు 40 మందిని అన్యాయంగా చంపితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవడైతే మన దేశ సైనికులు చంపాడో వాడైతే ఉండకూడదని చెప్పేసి పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్ళి వాడు ఇంటికి దూరి వాడిని కొట్టొచ్చేదంతా మన మన భారతదేశానికి చెందింది. మరి ఆ కారణం చేతనే ప్రపంచం అంతా ఉలికిపడింది. ఆ తర్వాత ఒకటే చెప్పాం, మేము ఎవరి జోలికి వెళ్ళాం, మా జోలికి వస్తే మాత్రం వదలం. గతంలోగా అహింస పరమో ధర్మ సూత్రాన్ని మేము వదిలేసాం. ధర్మహింస కథహింస అంటే ధర్మానికి హాని వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఒక సందేశం అయితే దేశానికి ఇచ్చాం. అలాగే పహల్గాం దాడిలో అన్యాయంగా మన వాళ్ళని చంపినప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆడవాళ్ళ చేత ఎవడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులను అందరినీ పొడముట్టించేసి ప్రపంచానికి మళ్ళీ ఇంకోసారి మన సత్తా ఏంటో చూపించాం. అందుకోసం ఈ రోజు నాడు పాకిస్తాన్ వాడు కానీ చైనా వాడు కానీ మన దేశ భూభాగాలను మన వంక చూడటానికి కూడా భయపడుతున్నాయంటే కారణం బలమైన నాయకులు ఏదైనా సాధ్యమనడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఈ ఆయుధాలు ఎగుమతి మనమే చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్ కూడా
మనం ప్రపంచానికి అందించడం. ఈ రోజు రాత్రి చూశాను ఒక వీడియో, ఎక్కడ జర్మనీలోకి మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఎక్స్పోర్ట్ చేశారని చెప్పాడు. ఎంతో ఆనందంగా ఒక వీడియో తీసి పెట్టాడు. నాకు చాలా గర్వకారణం అనిపించింది. అలాగే ఈ మన చంద్రయాన్ 3 కానీ ఇవన్నీ కొన్ని కంపెనీలకి ఇక్కడ మీరు గమనించవలసింది ఒకటి, ఎక్కువ ఎంత తీసుకున్నాను మీరు అనుకోవద్దు. దేశం కోసం మనం కంపల్సరీ దేశం కోసం మనం నిలబడాలి. చాలా కంపెనీలు అమ్మేశారు, కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది అన్నారు. నిజాయితీగా మాట్లాడండి, గుళ్ళ మీద చేసి మాట్లాడండి. నువ్వు చేస్తున్న సంస్థకి నువ్వేం చేస్తున్నావు, దేశం నీకేమి ఇచ్చింది కదా, దేశం నువ్వేమి ఇచ్చావన్న ఆలోచన ఎంతమంది మనసులో ఉందో ఒకసారి ఆలోచించుకుని గుళ్ళ మీద చేసుకో. ఈ సంస్థ బాగుండాలంటే సంస్థలో నువ్వు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నావు. సంస్థ ఇప్పుడు ఈ సంస్థ ఉన్నది కాబట్టి నీకు ఉద్యోగం, ఈ ఉద్యోగం అది నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం అందరం సమిష్టిగా కృషి చేస్తే ఆర్టీసీని రక్షించుకోవడం పెద్ద